మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం లేవగానే వినాయకుడి దగ్గర పూజ చేస్తూ యువరాజ్ పసుబట్టలతో కనిపిస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా కూడా అని వైజయంతి అడుగుతుంది. రాత్రి కేదార్ కూడా యువరాజ్ని షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ పూజ చేస్తూ నేను మాల వేసుకున్నానమ్మా అని చెప్తూ ఉంటాడు. మాల ఏంటి అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అంటే యువరాజ్ గణేష్ మాల వేసుకున్నాడు కాబట్టి వినాయకుడికి 24 గంటలు ఇక్కడే పూజ చేస్తూ ఇక్కడే తింటూ ఇక్కడే నిద్రపోవాలి. మాల వేసుకున్న వాళ్ళు ఎప్పుడు వినాయకుడి దగ్గరే గడపాలి అని నిషి చెప్తూ ఉంటుంది. యువరాజ్ కావాలన్నా ఇలా మాల వేసుకున్నాడు తాత్రి. ఇలాగే యువరాజుని వదిలేస్తే ఎవరు లేని సమయం చూసి విగ్రహంలో ఉన్న మొత్తం డబ్బులు తీసుకువెళ్ళిపోతాడు తాత్రి. ఎలాగైనా సరే మనం యువరాజుని ఆపాలి, అడ్డుకోవాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఎలా అడ్డుకోవడం అది నేను కూడా ఆలోచిస్తున్నాను అని తాత్రి అంటూ ఉంటుంది. అప్పుడే కేదార్ ఒక ఐడియా వచ్చింది అని చెప్తూ ఉంటాడు. అవునా అని తాత్రి అంటుంది. జై గణేష జై గణేష అంటూ కేదార్ కూడా మాల వేసుకుంటాడు. నువ్వు మాల వేసుకున్నావేంటి అని యువరాజ్ చాలా షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అదేంటి తమ్మి, నువ్వు మాత్రమే గణేషుని మాల వేసుకోవడానికి అర్హుడివా? ఎవరైనా వేసుకోవచ్చు కదా. అలాగే నేను కూడా వేసుకున్నాను. నేను కూడా నీతో పాటే పూజ చేస్తాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటాను, అన్నీ ఇక్కడే అని కేదార్ చెప్తూ ఉంటాడు. జై గణేష జై గణేష జై బోలో గణేష అని బూచి కూడా మాల వేసుకొని అక్కడికి వస్తాడు. ఇక బూచి కూడా మాల వేసుకోవడంతో యువరాజ్ నిషి ఇద్దరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. దాత్రికి మాత్రం మొత్తం అర్థమైపోతుంటుంది. మనం 3 జంటలకి వినాయక విగ్రహంలో డబ్బులు ఉన్నాయన్న సంగతి తెలుసని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. మనం కాకుండా ఈ డబ్బులు ఎవరూ తీయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కేదార్. డబ్బులను మాత్రం అస్సలు మిస్ చేయకూడదు అని దాత్రి చెప్తూ ఉంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా ఉందాం దాత్రి అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు.